పత్రికా సోదరులు అందరూ పిల్లలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బంగారీపేట ఆయకట్టు అని ఒక ఆయకట్టు ఉంది. సుమారు కొయ్యూరులో మన ఏయలపురం, కేడీపేట, నాగాపురం, కొంగసింగి ఈ 5 గ్రామాల రైతులకి జీవనాధారం. సుమారు 700 ఎకరాలు ఆయకట్టు ఉంది ఆ భూమికి, ఆ కట్టు కింద. అయితే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉన్నదని చెప్పి ప్రజలు మర్చిపోయారు. 6 సంవత్సరాల నుంచి ఆ కట్టుతాలు మీరు చూసారు. ఇప్పుడు ఆ 2 గేట్లు పోయాయి. ఆ 2 గేట్లకి అయ్యి ఖర్చు 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు ఆ రోజులో ఖర్చు పెట్టుంటే ఈ 700 ఎకరాలకి మంచి నీరు, సాగునీరు వద్దును. అంతేకాకుండా ఈ వరదల సమయంలో 2వ గేట్ లేకపోవడం వల్ల ఈ వరద వచ్చినప్పుడు ఈ వరద అంతా కూడా కాలువంట వచ్చి కాలువ గడ్డీలు కొట్టాడు, మా రైతు పొలాలు మునిగిపోవడం, అలాగే చెరువు గొట్లు కొట్టాడు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదు. మన నూతనంగా మన మొగల్ సత్యనారాయణ నీటి సంఘం చైర్మన్ ఎన్నికైనప్పుడు రైతులందరూ కలిసి అయ్యనపాత్రి గారిని కలడానికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే మా చైర్మన్ గారు అడగడం జరిగింది. రైతులు మా చైర్మన్ గారు ఇలాగ గేట్లు లేవండి, గేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, ముందు గేట్లు కొంచెం మాకు ఇప్పించాలని చెప్పి కోరితే వెంటనే ఆయన మాట ఇచ్చి ఈరోజు ధవళేశ్వరం నుంచి మళ్ళీ ఇక్కడ మన లోకల్గా గేట్లు తయారు చేస్తే అది పెద్ద క్వాలిటీ ఉండట్లేదు, సరిగ్గా ఎన్నాళ్ళు మనలేదని చెప్పి ధవళేశ్వరం నుంచి అక్కడి నుంచే గేట్లు తయారు చేసి 2 లక్షల రూపాయలతో గేట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా రైతుల తరఫున నేను అయ్యనపాత్రి కుదరలు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా పూడుగు చెరువు కాలం అంతా పూడుగుతో నిండిపోయింది, నీరు ఎక్కట్లేదని చెప్తే ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి కాలువను కూడా పూడుగులు తీయడం జరిగింది. అంతేకాకుండా ఇలాగ సందర్భం వచ్చింది, మీరు అందరూ వచ్చారు చెప్పుకోవాలని చెప్తున్నాను. మా ఏయలపురం గ్రామానికి ఇంకా అంటే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కూడా అవ్వలేదు. సంవత్సరం కూడా అవ్వకుండానే సుమారు 24 సీసీ రోడ్లు ఇచ్చి సీసీ రోడ్లు ఖర్చుగా 1,70,00,000 రూపాయలు ఈ 10 నెలలు 11 నెలలు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఎప్పుడో మా తాతగారు టైంలో వేసిన పోల్స్, ఆ పోల్స్ అన్నీ దూరం అయిపోయి కొన్ని పోల్స్ శిథిలం అయిపోయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే అయ్యనపాత్రి గారి దృష్టికి పెడితే 48 లక్షలతో ఏయలపురంలో సుమారు 40 కొత్త పోల్స్, అలాగే 2 63 kV ట్రాన్స్ఫర్లు, 2 40 kV ట్రాన్స్ఫర్లు వేసి విద్యుత్ వ్యవస్థని మళ్ళీ లో వోల్టేజ్, అది కొన్ని ప్రాంతాల్లో లో వోల్టేజ్ వస్తే అవన్నీ సరిచేసి మా గ్రామానికి ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ బిల్డింగ్ సరిపోకపోతే ఆయన దృష్టిలో తీసుకెళ్తే స్కూల్ బిల్డింగ్ ఒక 18 లక్షలు, అలాగే ప్లే గ్రౌండ్ బాగోలేదని చెప్తే దానికి ఒక 5 లక్షలు, కాంపౌండ్ వాళ్ళకి ఒక 5 లక్షలు, సుమారు ఒక హై స్కూల్కే 28 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు చూసుకుంటే రైతుకి వ్యవసాయంతో పాటు పాడి కూడా చాలా ముఖ్యమైంది. కానీ వైసీపీ గవర్నమెంట్ హయాంలో పూర్తిగా పాడి రైతులకు ఇచ్చే సబ్సిడీలు కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ అన్నీ కూడా తీసేసి పాడి రైతులకు ఎంతో అన్యాయం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. అలాగే మళ్ళీ ఇప్పుడు దానా కొనుక్కుంటే రైతులకు గిట్టుబాటు అవ్వట్లేదు, బయట పోలు ఖరీదు అయిపోతుందని చెప్పి 50% అంటే బయట 1,100 రూపాయలు ఉన్న దానానే 550 రూపాయలకి ఈరోజు రైతులకి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం. అలాగే కాదు, పెన్షన్స్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం పడితే వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి మాట నిలబెట్టుకున్న ప్రతి కూటమి ప్రభుత్వం. అలాగే 3 బండ్లు గ్యాస్ మహిళలకు ఇస్తున్నారు, ఆ పథకం కూడా స్టార్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్న మాట ప్రకారం. అంతెందుకు రేషన్ కార్డులు, చాలామంది రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు నూతనంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చి లబ్ధిదారులకు సాయం చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఇంత తక్కువ సమయంలో మా గ్రామానికి 2,50,00,000 రూపాయలు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న అయ్యనపాత్రి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఎలవేళకి మీరు రుణపడి ఉంటామని చెప్పి ఈ సమావేశంలో తెలియజేసి సెలవు చేస్తున్నాం.
వెళ్ళిపోతున్నా